హాయ్ అండి, మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే చేపల పులుసు అండి. చేపల పులుసు చేయడం చాలా కష్టం అనుకుంటారు కదా, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందు చేపల్ని బాగా ఫ్రెష్గా సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే నీసు వాసన అనేది ఉండదు. తర్వాత పసుపు, కారం అలాగే ఉప్పు వేసి ఉప్పు కారం బాగా పట్టించి కొద్దిగా ఆయిల్ పోసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే చేపకి ఉప్పు కారం అనేది బాగా పట్టుద్ది. ఇప్పుడు మనం వీటికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. చింతపండు రసం పిండుకొని దాంట్లో 2 స్పూన్స్ కారం వేసి దాన్ని కూడా మిక్స్ చేసి అది కూడా ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, లైట్గా మెంతులు వేసుకోండి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పెద్ద సైజు టమోటాని కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఇది టమాటా మగ్గే లోపల కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ముద్దగా వస్తుంది. ఆ ముద్దగా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆయిల్ అనేది చాలా పైకి తేలిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం అయితే వెళ్ళి పోసేసేయాలి. పోసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి అలా వదిలేయాలి. అప్పుడు పులుసు అనేది బాగా ఉడకద్ది కాబట్టి అలా ఉడుకుతున్నప్పుడే దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే చిటికెడంత మెంతులు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేస్తే మాడిపోతుంది. అలాగే జస్ట్ ఊరికి అలా కలబెట్టి వదిలేయాలి. ఇప్పుడు అలా పులుసు తెలుతున్నప్పుడు మన తలకాయలు ఉంటాయి కదా, చేపల పులుసులో ఉన్న తలకాయలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అవి వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మిగిలిన ఫిషెస్ కూడా వేసేసి బాగా ఉడకనియాలి. అలా 10 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేసిన తర్వాత ఫిష్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీ అండ్ స్మెల్లీగా వస్తూ ఉంటుంది. అప్పుడు మనం తీసి గెంటి పెట్టకూడదు, గెంటి పెడితే ముక్కి ఇరిగిపోతుంది అన్నది మా మమ్మీ. అది సో అందుకనే ఇలా కడాయి తీసుకొని అలా తిప్పుతూ ఉండాలి. ఇంతలోపల మనం తయారు చేసి పెట్టుకున్న పొడి అయితే వేసేసేయాలి. నేను స్పైసీనెస్ కోసం కొంచెం పెప్పర్ పొడి కూడా చల్లాను. తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా పులుసు అనేది బాగా ఉడకనియాలి. ఆ ఉడకనిచ్చేటప్పుడు మేము మామిడికాయ కూడా వేసేసాను. పులుపు అనేది చాలా బాగుంటుంది కాబట్టి చేపల పులుసుకి. మా మమ్మీ చెప్పింది ట్రిక్ ఏంటంటే, చేపల పులుసులో పులుపు కారం అనేది చేపల పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందని. నేను లాస్ట్లో ఇంకా కారం తక్కువైందని చెప్పి నేను 1 టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ కూడా వేసాను. ఇంకా ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా గంటి పెట్టకుండా నేనైతే కడాయి అయితే తిప్పేశాను. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రోజు మేము ఎందుకో రాగి సంగటి తినాలనిపించి చేపల కూర రాగి సంగటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా. నాకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. చాలా ఎమ్మిగా కుదిరింది. మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేం కర్రీ కావాలో కింద కామెంట్ చేసేయండి.